హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే నిజమైందా? కల్తీ నేవియా వ్యవహారంలో తుది దశకు చేరుకున్నటువంటి ఛార్జ్ షీట్ అంతా కూడా ఏం చెప్తుంది? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, మొత్తానికి సిట్ బయట పెట్టినటువంటి ఛార్జ్ షీట్ చూసాం. ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. నెల్లూరు కోర్టులో కూడా సబ్మిట్ చేసింది. ఏం సార్, ఏం కనిపిస్తుంది సార్? మొత్తానికి దాంట్లో పాలే లేకుండా నెయ్యి తయారు చేశారనేది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు ఒకటి హరీష్ గారు, ముందుగా కిరణ్ టీవీ వీక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్తూ, ఎవరితో పెట్టుకోవచ్చు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అసలు పెట్టుకుంటే కలగర్భంగా కలిసిపోతారు. చాలా దారుణం. ఎందుకంటే టైం పట్టదు ఎక్కువ, అప్పటికప్పుడే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే కలియుగ దైవం విలవేలుపు వెంకటేశ్వర స్వామి 7 కొండలు నమ్మి ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. వాటికన్ సిటీ తర్వాత అత్యంత భక్తులు వచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆదాయం కూడా వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం వస్తుంది. మీరు నేను మనం ఏదైనా మంచి పని కోసం, మొక్కు చెల్లించుకోవటం కోసం మనం కానుకల రూపంలో ఇస్తాం. 2, పరమ పవిత్రంగా భావించే ఆ లడ్డూ తినడానికి మనం తినటంతో పాటు మన బిడ్డలకి, మన ఫ్యామిలీకి కూడా పెడతాం, మన బంధువులకు కూడా ఇస్తాం. అటువంటి లడ్డూని దారుణంగా 20 కోట్ల లడ్డులు అంటే 2019 నుంచి 24 వరకు మనం ప్రతి ఒక్కరు పాపంలో వాళ్ళు కల్తీ తిన్నట్టేగా. మనం కూడా 20 కోట్ల ఉందంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఎంతమంది తిన్నారు? సుమారు 50 కోట్ల మంది. ఎప్పుడు వెళ్ళినా లడ్డులు తీసుకొస్తాను, నేను వెళ్తుంటా. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మ్యాక్సిమం వెళ్ళి ప్రశాంత్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి దర్శించుకొని అక్కడ కూర్చుంటాం మాడ వీధుల్లో తిరిగి. అటువంటి దేవుడిది కూడా వీళ్ళు ఇంత పాపం కూడుకుంటే వీళ్ళు మనుషుల, పశువుల, రాక్షసుల అనిపిస్తే బాధేస్తుందండి హరీష్ గారు. అక్కడ కూడా ఆఖరికి ఏం సార్, అక్కడ ఆదాయం లేక ఆయన తెచ్చుకుంటాడు. నేను కూడా ఎవరో ఒక 5 కోట్లు దానం చేశారు, మొన్న ఒక 50 కోట్లు దానం చేశారు. శివుడు ఆర్డర్ హెచ్సిఎల్లో అయితే ప్రతిసారి ఒక 50 కోట్లు, టీసీఎస్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, ఎవరికి ఏం కావాలన్నా ఆయన తెచ్చుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తారు. అంత ఆదాయం ఉంటే అసలు లడ్డూకి పవిత్రంగా చూసుకోవాల్సింది పోయి మీరు శాలువాల్లో దాని 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు చేశారు. ఇప్పుడు సిట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నది. ఇది దాదాపు 12 నెలల పాటు మనకు వచ్చిన సమాచారం 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తే అసలుకి పాలు లేకుండా నెయ్యి ఎట్ట వస్తుంది, నెయ్యి లేకుండా కంపెనీ ఎట్ట ఉంటుంది, భోలేబాబా కంపెనీ ఎక్కడ ఉంది ఛత్తీస్గఢ్, ఆలే కొన్న కంపెనీతో నెయ్యి తయారు చేయించిన ఘనత. ఎంత దానం సార్. ఈ పాపం వరకునే పోదు సార్. ఎవరితో పెట్టుకోవచ్చు కానీ 100 కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసినట్టే. మీది నాది మనందరి మనోభావాలతో పాటు హిందువుల్ని పొట్టలో పొడిచినట్టే. వాళ్ళకి కల్తీ నెయ్యి అని చెప్పేసి ఆ లడ్డు మనకు తినిపించినట్టే. ఇంత దారుణం ఇంకెక్కడ ఉంటుందండి? ఈ పాపం తప్పదు. దాంట్లో ఉన్న పాత్రలు, పాత్రదారులు ఎవరున్నారు, చైర్మన్ గారు పిఏ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, చైర్మన్ ఎవరో, ఈఓ ఎవరు, జే ఎవరు, అందరూ కూడా శిక్ష పడాల్సిందే. దీని ఆదాయం ఎంత అండి చూసుకుంటే 2019-24 మధ్య 20 కోట్ల 20.1 అంటే 20 కోట్ల 1 లక్ష లడ్డులు తయారైనాయి. అవును సార్. దీని ద్వారా వచ్చింది ఎంత ఆదాయం? కల్తీ నెయ్యి ద్వారా వాళ్ళు పొందింది 250 కోట్లు తిరుమల సొమ్ము చెల్లించింది భోలేబాబా కంపెనీ. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ వైష్ణవి, మాల్గంగా, భోలేబాబా డైరీ. భోలేబాబా డైరీలో అసలు ఒక పాల ప్యాకెట్ కూడా తయారు చేయాలి. అసలు పాలు కొనరండి సార్. 250 కోట్ల తిరుపతి సొమ్ముని చెల్లించారు సార్. ఏం సార్ ఇది? 250 కోట్ల హవాలా ద్వారా మళ్ళీ అవన్నీ దారి మళ్ళించారు వాడికి, పిఏకి. ఇప్పుడు చూడండి, వీటితో పాటు మనకు వచ్చింది ఇలా పేపర్లో చూసుకుంటే కనుక, ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన మగోడు మనకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సార్, పాపం కొట్టుకుపోతారు దేవుడి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టెప్ ముందుకేసి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి, ఎందుకు చేయాలి సార్ ఆయన? ఇట్లా లడ్డు పవిత్రమైంది, తిరుమల ప్రక్షాళన జరగాలని చెప్పేసి వెళ్ళి మెట్టుగా పసుపు కుంకుమ పూసి కాలినడకని వెళ్ళి మొక్కు తెచ్చుకున్నాడు సార్. వీళ్ళు మనుషులా, పశువులా సార్? అందరి తరపున ఈయన ఎందుకు వెళ్ళాలి? ఆయన చెప్పింది నిజమైందిగా. పైగా దీంట్లో వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించట్లేదు సార్. ఏమంటున్నారు తెలుసా సార్? మళ్ళీ చాలా క్లారిటీగా మీరు కొవ్వు కలిసింది ఏమన్నారు కదా, అవి జరగలేదని చెప్తున్నారు కదా, కల్తీ జరిగిందని మాత్రం ఒప్పుకుంటున్నారు. కానీ అది కొవ్వు కాదు, ఇంకొకటి కాదు, అది కలవలేదని చెప్తున్నారు కదా, మీరు అలా చెప్పారు కదా. దాని దాకా వెళ్ళారులే. ఇప్పుడు ఎవరైతే పరకమణిలో డబ్బులు చెల్లించేదో 4 నోట్లే కాని చెప్పి కూడా అన్నాడు నాయకుడే.
తినారు కదా. అవును సార్. సరే ఏదేమైనా కానండి, ఈ లడ్డులు ఈ దుర్వినియోగం 235 కోట్ల తిరుమల సొమ్ముని ఇచ్చేటివి ఏదైతే ఉందో, అవును సార్. ఇప్పుడు అప్పన్న అంట కల్తీ నెయ్యి సరఫరా సమస్యల నుంచి చిన్న అప్పన్న అని ఎవరైనా ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ, ఈ అప్పన్న ఖాతాలో 25 చొప్పున అంటే కిలోకి 25 చొప్పున లంచం డిమాండ్ చేసి ఆయన ఖాతాలో వెళ్ళిపోయిందండి. కిలోకి 25 రూపాయలు అంటే అన్ని లక్షల కేజీలు, 60 లక్షల కేజీలు సార్. దారుణం సార్. ఎన్ని కోట్లు ఇల్లు ఉంటుంది. నేనేం చెప్తుంటే హరీష్ గారు, ఎవరితోనూ పెట్టుకోవచ్చు, భగవంతుడితో పెట్టుకోవచ్చు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి రావాలని కోరుకోకూడదు. భగవంతుడి సొమ్ము అప్పనంగా తినాలని కోరుకోకూడదు. అందులో భగవంతుడి దగ్గరికి వచ్చి పరమ పవిత్రంగా ఆయన ప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని చెప్పులు తీసి మనం 10 మందితో పెట్టి ఆ ప్రసాదంలో కూడా వీళ్ళు నెయ్యి కాకుండా కల్తీ నెయ్యి కలిపారంటే, అప్పనంగా 200 కోట్లు సొమ్ము తిన్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారుగా, వీళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, మరి వీళ్ళు కూడా లడ్డు తినుంటారా? వీళ్ళకి తెలుసు కాబట్టి లడ్డు తినుంటారా? దారుణంగా సార్. ఏదేమైనా కానీ సర్వనాశనం అయిపోతారు సార్. దేవుడి సొమ్మును తిన్నా, దేవుడి సొమ్మును అప్పంగా తిన్నా, దేవుడికి మోసం చేయాలనుకున్నా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఏదైతే ఉందో సిట్ దర్యాప్తు చేస్తుంది. మనం చెప్తున్నాం సిట్ కావచ్చు, అటు సిబిఐ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, 12 నెలల పాటు 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారించి వీళ్ళు అసలు ఈ కంపెనీలే లేవు, ఇవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా అక్రమంగా లబ్ధి పొందారు, కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే వీళ్ళు ఎలా అండి? వీళ్ళు జనజీవన శ్రమంతో ఉండాల్సిన వల్ల చెప్పండి. అసలు అంటే మనుషులకి అసలు కనీసం ఇప్పుడు దాంట్లో కొన్ని కెమికల్స్ నెయ్యి రావటానికి వీటి వల్ల ఏ క్యాన్సర్ ఇంకొకటో వచ్చి ఏదన్నా ఎంతమంది ఇందులో కడుపులో వెంటనే బయటకు వచ్చేది కూడా కాదు కదా సార్. అవి ఎప్పటికో బయటపడతాయి. అవి వీళ్ళ వల్ల వచ్చినట్టే కదా సార్. మనుషులు ఆరోగ్యం కూడా పొడేరు పర్లేదన్న ఉద్దేశంతో కల్తీ చేసిన ప్రతి ఒక్కడు, అప్పుడున్న చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, బోర్డు మెంబర్స్ కావచ్చు, అక్కడ తూనికలు కొలతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కల్తీ లేదా చెక్ చేసేవాళ్ళు కూడా అందరూ పాత్రదారులే. అందరూ కూడా శిక్ష పడాల్సిందే. దేవుడు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ శిక్ష వేయిస్తారు. ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా ఎవరైతే ఉన్నారో తన మన భేదం లేకుండా అందరినీ కటకటాల్లో పంపిస్తేనే ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలుగుతుంది. నిజం సార్. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. మనం కోర్టులు ఇవి సరిగ్గా మనకి అంటే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది కాబట్టి దేవుడు డెఫినెట్ గా వీళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకున్నా కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోవడం. తప్పించుకోవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.